వెల్కమ్ టు 30 మినిట్స్. 23,000 ఎకరాలు అతనుండే సిటీ విస్తీర్ణం గురించి కాదు చెబుతోంది. ఆ 23,000 ఎకరాలకు యజమాని అతనే. యజమాని అన్న మాటే కానీ అంత భూమిని అతను కొనలేదు, కొట్టేశాడు, కబ్జా చేశాడు, ఆక్రమించాడు. ఇంతకీ ఆ భూ బకాసురుడు ఎవరంటారా? అతనే రియల్ ఎస్టేట్ రాబందు గోల్డ్ స్టోన్ ప్రసాద్. 30 ఏళ్ల కబ్జా ప్రస్థానంలో 23,000 ఎకరాలు మింగేశాడు. 100 గజాల స్థలం కొనుక్కోవడానికి ఏళ్ల తరబడి డబ్బులు దాచుకునే కోట్ల మంది ప్రజలున్న ఇదే దేశంలో 1000 ఎకరాలను అవ్వాలీలగా కబ్జా చేయవచ్చని నిరూపించాడు. ఇన్నాళ్లకు అక్రమ దందా బయటపడింది. కానీ కబ్జా కిలాడి కటకటాల వెనక్కి వెళ్లేది ఎప్పుడు? ఇదే వాల్టి 30 మినిట్స్. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కాగితం పుట్టిస్తాడు, కబ్జా చేసేస్తాడు, కోర్టులను చూపించి భయపెడతాడు, కేసులు పెట్టి వేధిస్తాడు, రౌడీలను పెట్టి కొట్టిస్తాడు, అధికారులను డబ్బుతో కొంటాడు, రాజకీయ పార్టీలకు విరాళాలు కొడతాడు. కబ్జా చేసిన భూమినే బ్యాంకుల్లో తనఖా పెట్టి 100 కోట్ల లోన్లు తీసుకుని వాటిని ముంచుతాడు. 23,000 ఎకరాలను మింగేసిన తర్వాత ఇన్నాళ్లకు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమ దందా బయటపడింది. కానీ 1,50,000 కోట్ల రూపాయల భూములు కబ్జా చేసిన అయ్యవారు మాత్రం అండర్ గ్రౌండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగో ఈ ఫేస్ నోసారి చూడండి, అమాయకంగా కనిపిస్తోందా? అయితే అది కేవలం మీ అమాయకత్వం మాత్రమే. భూబకాసురుడు అంటే ఎలా ఉంటాడు అంటే ఇదిగో ఇలా ఉంటాడు. కాదు, ఇతనే భూబకాసురుడు. 23,000 ఎకరాలు, వాటి ఖరీదు 1,50,000 కోట్ల రూపాయలు. అంటే 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి అన్ని వేల ఎకరాలు కొనలేదు. 1,23,000 ఎకరాల్ని కబ్జా చేసేశాడు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ అలియాస్ పిఎస్ ప్రసాద్. 100 గజాల స్థలం కబ్జా చేయాలంటేనే అధికారుల్ని మేపాలి, స్థల యజమానిపై రౌడీజం చేయాలి, కోర్టులను తప్పుదో పట్టించాలి. మరి ఏకంగా 23,000 ఎకరాల్ని మింగేయాలంటే ఎంతటి క్రిమినల్ మైండ్ కావాలి, ఎంతటి క్రూర మనస్తత్వం కావాలి? ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికారులు అందరినీ మేనేజ్ చేసే దొంగబుద్ధుండాలి. ఇవన్నీ ఉన్న అత్యంత ప్రమాదకరమైన కబ్జా కిలాడి గోల్డ్ స్టోన్ ప్రసాద్. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కాగితం పుట్టిస్తాడు, కబ్జా చేసేస్తాడు. ఇప్పుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమ బాగోతాలు బయటపడ్డాయి. కానీ అతను మాత్రం అండర్ గ్రౌండ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అమెరికా ప్రపంచంలోనే అగ్రదేశం. అమెరికా ప్రభుత్వం కానీ, అమెరికా దర్యాప్తు సంస్థలు కానీ తలుచుకుంటే చేయలేనిదంటూ ఏం లేదు. ఇప్పుడు అమెరికా ప్రస్తావన దేనికంటారా? ఖచ్చితంగా ప్రస్తావించాలి. కబ్జా కిలాడి గోల్డ్ స్టోన్ ప్రసాద్ పాపాల చిట్టా మొదలైంది అమెరికాలోనే. ప్రపంచంలోనే తిరుగులేని శక్తి అయిన అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. ఇప్పుడు భారత పోలీసులు కూడా అతని కోసం వెతుకుతున్నారు. అమెరికా నుంచి ఇండియా దాకా ఎవరికి చిక్కని ఈ చీడ పొరుగు మొదట అమెరికాలో డాక్టర్గా కెరియర్ మొదలుపెట్టాడు. ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే నిదానంగా ఇళ్ళు కొని అమ్మడం మొదలుపెట్టాడు. డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తే వచ్చే డాలర్స్ కన్నా రియల్ ఎస్టేట్లోనే ఆదాయం ఎక్కువ ఉందని గ్రహించి లొసుగులు, లోటుపాట్లు అన్నీ తెలుసుకున్నాడు. అక్కడి బ్యాంకుల్ని ముంచి స్వదేశానికి పారిపోయి వచ్చాడు. నాటి నుంచి అమెరికాలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు ఈ రియల్ ఎస్టేట్ రాబందు. అమెరికాలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమాల మీద ప్యాసేజ్ బ్యాక్ టు ఇండియా అన్న పేరుతో ఒక పుస్తకమే రాశారు. నాటి కేంద్ర మంత్రి కాళ్లు పట్టుకుని లాబియింగ్ చేసి అమెరికా ఏజెన్సీలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దేశంలో కబ్జా పర్వానికి తెరతీశాడు. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ వరకు 1000 ఎకరాలు మింగేశాడు. యుఎస్లో అయితే తప్పించుకోవడానికి వీలు కాకో, లేకపోతే అక్కడైనా చట్టాలు ఉన్నాయి, అక్కడ చేశాడంటే అది కూడా కొంత లొసుగున్నట్టే. అమెరికా సిస్టంలో కూడా కొన్ని లోపాలు ఉన్నట్టే అక్కడ కూడా చేశాడు. చేసిన తర్వాత ఏంటంటే అమెరికాలో దొరికిపోతే కనుక ఇక అది ఇది ఉండదు కాబట్టి, మామూలు శిక్షలు పడవు కాబట్టి పారిపోయి వచ్చేసాడని అనుకోవాలి. మరి యుఎస్ నుంచి వచ్చేస్తే అలా కనుక మధ్యలో మోసం చేసి పారిపోయి వచ్చినట్టే వచ్చి ఇక్కడ 30 సంవత్సరాలుగా చలమణ అవుతున్నాడు. 30 సంవత్సరాలుగా రాజభోగాలు వెలగబెడుతున్నా కానీ ఈ వ్యవస్థ ఆశ్చర్యకరమేం కాదు. ఇది అంటే వ్యవస్థ గురించి ఆలోచించినట్లయితే దీనిలో ఉన్న లొసుగులు, దీనిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి
ఇటలీ తరహా గాడ్ ఫాదర్ తరహా మాఫియాలాగా ఉన్నటువంటి సందర్భాలు చాలా చిన్నయో పెద్దయో రకరకాల నడుస్తున్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరి దందాలు వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో ఉంది. భూమిని మాయం చేయడానికి స్కెచ్ వేయడంలో సిద్ధహస్తుడు ఈ ప్రసాద్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాయకుల పేర్లు చెప్పి భయపెట్టిస్తాడు. తను చేయబోయే కబ్జాలకు అడ్డంకులు రాకుండా ఉండడానికి నేతలను వాడుకుంటాడు. నాయకులకు భూముల్ని బదలాయించి వారిని ప్రలోభపెడతాడు. తన మాట వినని రెవెన్యూ సిబ్బందిని, ఆర్డీఓలను, కలెక్టర్లను బదిలీ చేయించి భయపెడతాడు. తన కన్ను పడిన భూమిని ఎలాగైనా ఆక్రమించుకుంటాడు. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ దాకా గోల్డ్ స్టోన్ ప్రసాద్ గుప్పెట్లో 23,000 ఎకరాల భూములు, 1,50,000 కోట్లను దోచేసిన ఈ రాబందు విశ్వరూపం చూడాలంటే గోల్డ్ స్టోన్ ఆఫీస్కు వెళ్ళాలి. గోల్డ్ స్టోన్ ఆఫీసును చూస్తే ప్రధానంగా 3 గ్రూపులు కనిపిస్తాయి. అడ్వకేట్లది ఒక గ్రూప్, బ్రోకర్లది మరో గ్రూప్, కబ్జా గ్యాంగులది మరో గ్రూప్. ఈ 3 గ్రూపులు ఒకదాని తర్వాత ఒకటి పనిచేస్తాయి. ప్రభుత్వ భూములు, కాంతిసీకుల భూములు, పైగా కుటుంబీకుల భూములు ఎక్కడున్నాయో బ్రోకర్లు గుర్తిస్తారు. బ్రోకర్లు గుర్తించిన భూముల్ని కబ్జా గ్యాంగులు లోబర్చుకుంటాయి. ఆ తర్వాత ఆ భూములు తమవే అంటూ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోర్టుల్లో కేసులు వేయిస్తాడు. అంటే భూములు కబ్జా చేయగానే ప్రైవేట్ కేసులు బనాయించడం, ఆ భూముల్లోకి ఎవరు వెళ్లకుండా కోర్టుల నుంచి ఆర్డర్లు తేవడం లాయర్ల పని. 3 గ్రూపులు పనిచేస్తే భూములు హాంఫట్ అవుతాయి. ఇదే ఫార్ములాతో 23,000 ఎకరాల భూముల్ని చేజిక్కించుకున్నాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. 30 ఏళ్లుగా సాగిన ఈ అక్రమ దందాల వ్యవహారం మొన్నీ మధ్య రట్టయింది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఖేల్ ఖతమైంది. కానీ అతని ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. అటు అమెరికాలో మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. ఇటు హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ దాకా 1,000 ఎకరాలని మింగేశాడు. ఒకవైపు అమెరికా ప్రభుత్వం, మరోవైపు భారత పోలీసులు వెతుకుతోన్న చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్కు భారతదేశ పౌరసత్వం లేదు. అంటే ఈ దేశ పౌరసత్వమే లేకుండా ఇదే దేశంలో ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను, అధికార యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని దశాబ్దాల పాటు ఆడుకున్నాడు. 23,000 ఎకరాలు కబ్జా చేశాడు. 1,000 మంది ఉసురు పోసుకున్నాడు. ఈ క్రమంలో 100 కంపెనీలు సృష్టించాడు. అన్నింటా బినామీలుంచాడు. కాగితాల మీద తన పేరు లేకుండానే కబ్జాల పరంపర సాగించాడు. అందుకోసం ప్రసాద్ పన్నిన కుట్రలు, చేసిన మోసాలు చూస్తే ఆర్థిక నేరాల్లో అతనెంత ఆరితేరిన వ్యక్తో ఇట్టే అర్థమైపోతుంది. ఒకే ఒక్క ఫిర్యాదు 30 ఏళ్లుగా సాగుతున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ పాపాల పుట్ట పగిలింది. కానీ కబ్జా కిలాడి మాత్రం దొరకలేదు. కబ్జాలు చేసే వేళ కాగితాల్లో తన పేరు లేకుండా చూసుకున్నాడు. భూమాయ వెలుగులోకి వచ్చిన వేళ తానే దొరకకుండా తప్పించుకున్నాడు. కంపెనీలను వదల్లేదు, సామాన్య ప్రజలను వదల్లేదు, బ్యాంకులను వదల్లేదు. అందరినీ ముంచాడు. 1,000 ఎకరాలు హాంఫర్ట్ చేసేశాడు. ఇన్నాళ్లు ఈ మాయా మస్చింద్ర తొక్కిపెట్టిన ల్యాండే ఇప్పుడు అతని పాలిట ల్యాండ్ మైన్ అయింది. అమెరికాలో బ్యాంకుల్ని ముంచి పారిపోయి స్వదేశానికి వచ్చిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇండియాలో ఆర్థిక నేరాలు చేయడం మరింత తేలిక అని దశాబ్దాల క్రితమే గ్రహించాడు. బ్రోకర్లను పెట్టించి కబ్జా పర్వానికి తెరతీశాడు. నిజాం నవాబు పైగా కుటుంబాలకు 23,000 ఎకరాల భూమి రాసిచ్చాడు. ఇవి హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ వరకు ఉన్నాయి. ఒక హైదరాబాద్లోనే పైగా కుటుంబాలకు 10,000 ఎకరాల భూములున్నట్టుగా తెలుస్తోంది. నిజాం నవాబు పైగా కుటుంబాలకు ఇచ్చిన భూముల్ని రెవెన్యూ పరిభాషలో CS-14 అంటారు. అయితే పైగా వారసుల్లో 80% మంది ఈ భూముల్ని 1960లో సైరస్ కంపెనీకి అమ్మేశారు. ఇది తెలుసుకున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆ కంపెనీని సంప్రదించాడు. ఓ కేంద్ర మంత్రి కారణంగా హైదరాబాద్లోని ఈ భూముల్ని పర్యవేక్షించడానికి ప్రసాద్కి MOU ఇచ్చింది సైరస్ కంపెనీ. అంతే, 1,000 కోట్ల రూపాయల విలువైన ఈ భూముల్ని కొట్టేయడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. అనేక డమ్మీ కంపెనీల్ని సృష్టించాడు. తన కుటుంబ సభ్యుల్ని డైరెక్టర్లుగా చేర్చాడు. కానీ తాను మాత్రం కంపెనీల్లో ఎలాంటి హోదాలో లేకుండా జాగ్రత్త పడ్డాడు. సైరస్ కంపెనీకి టోపీ పెట్టడం మొదలుపెట్టాడు. సైలెంట్గా భూముల్ని అమ్మేయడం, డెవలప్మెంట్కి ఇచ్చేయడం చేశాడు. భూముల్ని బ్యాంకులో తనఖాగా పెట్టి అప్పులు తీసుకున్నాడు.
ఈ నిర్వాకాన్ని ఆలస్యంగా పసిగట్టింది సైరస్ కంపెనీ. గోల్డ్ స్టోన్ ప్రసాద్తో ఉన్న ఎంఓయూని 2014లో రద్దు చేసుకుంది సైరస్ సంస్థ. కానీ ప్రసాద్ మాత్రం కాళ్ళ వేళ్ల పడి ఆ నిర్ణయాన్ని రద్దు చేయించుకొని వచ్చాడు. అంటే ఎంఓయూ ప్రస్తుతం అమల్లో ఉన్నట్లే. ఈ క్రమంలో బ్యాంకుల్ని కూడా వదిలిపెట్టలేదు. గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా పేరుతో SBHలో 100 కోట్లు లోన్ తీసుకున్నాడు. అలానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4.5 కోట్ల లోన్ తీసుకున్నాడు. అన్నట్టు అమెరికాలోనూ ఈ కబ్జా కిలాడీ చేసిన నిర్వాకం బ్యాంకుల్ని ముంచడమే. బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కామర్స్ ఇంటర్నేషనల్లో $34 మిలియన్ తీసుకొని చేతులెత్తేశాడు. ప్రస్తుత విలువలో చూస్తే ఆ మొత్తం 220 కోట్ల రూపాయలు. గోల్డ్ స్టోన్ ప్రసాద్కు రాజకీయ నేతల్ని, పార్టీల్ని తన అక్రమ దందా కోసం వాడుకోవడం తెలుసు. వారిని కూడా బోల్తా కొట్టించడం తెలుసు. కేకే కేసు ఆ కోణంలోనిది. ఈ సైరస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ ఇంప్లీట్ పెటిషనర్ ఇన్ అవర్ పార్టీషన్ సూట్. ఈయన ఇప్పుడు అమ్మారంటే కొన్నారంటే మేమే పరేషాన్ అయిపోయినా. యాక్చువల్లీ మేమేమంటున్నామంటే కేశవరావు సార్ గారు ఫూల్ అయిపోయారు ఈ డాక్టర్ ప్రసాద్తో, వీళ్ళు చిక్కులో పడిపోయారు. ఇట్లాంటి మనిషి ఆయన. బికాస్ దే డూ ఆల్ దీస్ లిటిగేషన్స్. అంటే ఇట్లనే చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా ఏంటంటే వీళ్ళు కోర్టులో ఫార్జరీ డాక్యుమెంట్స్ యూజ్ చేసి ఈ కాంప్రమైజ్ కమ్ ఫైనల్ డిగ్రీ కూడా తీసుకున్నారు. అట్లనే హష్మత్పేట్లో అప్లికేషన్ 710, 711, 712 అదే అంటే డిస్ట్రిక్టల్ రైట్స్ ఆఫ్ కాసిం నవాజ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కన్ఫర్మ్ చేసినారు ఏంటంటే ఇది ఫార్జరీ డాక్యుమెంట్. మియాపూర్లో సర్వే నెంబర్లు 20, 28, 44, 45, 100, 101లో 2000 ఎకరాల కాందిసీకుల భూమి ఉంది. ఇందులో కొంత భాగాన్ని మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అలాట్ చేసింది. ఇందుగాను ప్రభుత్వం 194 కోట్ల రూపాయల్ని ల్యాండ్ ఓనర్స్ కి విడుదల చేసింది. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఈ భూమి కాందిసీకుల భూములని అధికారులు గుర్తించారు. కానీ ఈ భూములు తమవేనంటూ కొందరు కాదు తమవంటూ గోల్డ్ స్టోన్ వాదించాయి. ఫలితంగా కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దాంతో ఈ ప్రాపర్టీకి యజమానులెవరో తేల్చుకురమ్మని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే డబ్బిస్తామని చెప్పింది. అప్పటిదాకా 194 కోట్ల రూపాయలు తమ అధీనంలోనే ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం తేల్చేసింది. ఆ 194 కోట్ల రూపాయలు బ్యాంక్ వడ్డీలు, ఇతరత్రా ఖర్చులు కలుపుకొని 500 కోట్లకు చేరాయి. ఇంత పెద్ద మొత్తాన్ని కొట్టేయాలన్నదే గోల్డ్ స్టోన్ ప్రసాద్ స్కెచ్. ఈ సుప్రీంకోర్టు కేసుతోనే ఇప్పుడు గోల్డ్ స్టోన్ లీలలు బయటపడ్డాయి. మియాపూర్లోని 2000 ఎకరాల్లో ఇప్పుడు 800 ఎకరాలు మిగిలింది. మిగతా భూముల్లో సొసైటీలు, కాలనీలు వెలిశాయి. వాళ్ళందరినీ 10 ఏళ్లుగా ప్రసాద్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒక్కొక్క ప్లాట్కి కొంత మొత్తం ఇస్తే ఎన్ఓసీలు ఇస్తామంటున్నాడు. దీంతో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు చెప్తేనే మియాపూర్ వాసులు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ క్రిమినల్ కబ్జాల భాగోతాలు బయటపడడంతో బాధితులు ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇన్ని ఏళ్ల పాటు ఇన్ని వేల ఎకరాల్ని గోల్డ్ స్టోన్ ప్రసాద్ కబ్జా చేయడం వెనుక రాజకీయ నేతల నుంచి అధికారుల దాకా అందరి మద్దతు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను పోలీసులకు దొరుకుతాడా అన్న ప్రశ్న చుట్టూ అనేక సందేహాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఇంటెలిజెన్స్ విభాగానికి కానీ, పోలీసు విభాగానికి కానీ, రెవెన్యూ విభాగానికి కానీ ఇటువంటి ప్రధానమైన అలాగే రాజకీయ నాయకులు కానీ అందరికీ కూడా ఎవరి ఇతగాడు ఏంటని తెలుస్తుంది. ఎవరి ఇతగాడు అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు అమెరికా నుంచి వచ్చినటువంటి వైట్ కాలర్ క్రిమినల్ అనేది డెఫినెట్గా తెలుస్తుంది. అంటే ఈ వ్యవస్థలన్నీ కూడా అతగాడి చర్యలతో అంటకాగటం వల్ల, ఒక రహస్య ఒప్పందానికి రావటం వల్ల, ప్రభుత్వ భూముల మీద కన్నేసి రహస్యంగా ఈ లోపాయకారి వ్యవహారాలు జరగటం వల్ల ఇంతకాలం అతను ఒక పెద్ద మనిషిగా చలామణవుతూ వచ్చాడు. దానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా, అంటే అందులో భాగస్వాములైన పెద్దలందరినీ కూడా మనం చేర్చాలి. వాళ్ళని విడిగా చూడటానికి వీళ్ళు. వేల ఎకరాలు కబ్జాలు జరిగాయి. అందుకోసం అన్ని కోణాల నుంచి సహకారం అందుకున్నాడు ప్రసాద్. వ్యవస్థలోని లోపాలను చక్కగా వాడుకున్నాడు. ఇప్పుడు పాపాల పుట్ట పగిలింది. పిక్చర్ క్లియర్గా ఉంది. కానీ అసలు ప్రశ్న మాత్రం అలాగే ఉంది. పొన్నాపుల సంజీవ ప్రసాద్ అలియాస్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడ? వేర్ ఈజ్ ఆరితేరిన ఆర్థిక నేరగాడు? వేర్ ఈజ్ కబ్జా కిలాడి? గోల్డ్ స్టోన్ గూండాగిరి ప్రస్తుతానికి ఆగింది. కానీ ఆ గూండా ఏడి? 2009 ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టైంలో, ఎలక్షన్ టైంలో కొంతమంది దుండగులు వచ్చి రాత్రి మా వాళ్ళకి సంబంధించిన ఇళ్ళన్నీ పాల్గొట్టేశారండి. మా వాళ్ళని చెట్లు కట్టేసి కొట్టారు. పొద్దున్నే మాకు ఎవరో ఇన్ఫార్మ్ చేస్తే మేము అందరం వచ్చామండి. వచ్చి చూసి
తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామండి. కోర్టులో కేసు ఫైల్ చేశారు. కోర్టులో కేసు నడుస్తుందండి డాక్టర్ ప్రసాద్ మీద, వాళ్ళ గుండాల మీద. తర్వాత మాకు పర్సనల్గా బెదిరింపులు వచ్చినాయి, కానీ పోలీస్ స్టేషన్ కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము అట్లా ఎదుర్కొందామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే పోరాడుతాం. ఇదిగో విన్నారుగా, గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు చెప్తే చాలు మియాపూర్ ఎలా వణికిపోయేదో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. హైదర్ నగర్లోని అనేక కాలనీలు, సొసైటీల మీద కూడా గోల్డ్ స్టోన్ కన్ను పడింది. ఇన్నాళ్ళు అక్కడ గోల్డ్ స్టోన్ గుండాలు తిష్టవేసి కాలనీ వాసులకు నరకం చూపిస్తూ వచ్చారు. మేము అసలు బోర్డు అనేది పెట్టకుండా ఉంచాం, అయితే వాళ్ళు కావాలని బోర్డులు పెట్టారు. ఒకసారి తీసి పాడేస్తే మళ్ళీ మన్నాడు మళ్ళీ పెట్టేసుకోరు. మనం బోర్డు పెడితే నైట్ వెళ్ళిపోయేది. ఇప్పుడు మళ్ళీ బోర్డు పెట్టామండి, రాత్రి వీళ్ళు వచ్చి మళ్ళీ పగలు కొట్టేసారు. పైగా కుటుంబాల భూములు, కాంతిసీకుల భూములు మాత్రమే కాదు, తన కన్ను పడిన భూమినల్లా కబ్జా పెట్టే పన్నాగం పన్నాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. అందుకు హైదర్ నగర్ వాసులు ఎదుర్కొన్న అరాచక పర్వమే ఓ ఉదాహరణ. ఇన్నాళ్లకు పాపం పండింది. ఒక్కొక్కరుగా బాధితులు ముందుకొస్తున్నారు, కేసులు నమోదవుతున్నాయి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ అమెరికా ప్రభుత్వం నుంచే తప్పించుకున్న జిత్తులమారి బుద్ధి ఈ కబ్జా కంత్రీది. భారతదేశ పౌరసత్వం లేకుండానే దశాబ్దాలుగా వేల ఎకరాల్ని మింగేసిన క్రిమినల్ మైండ్ ఈ కబ్జా కిలాడిది. భారతదేశంలో తనను ఏ వ్యవస్థ ఏం చేయలేదన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ధీమాను చావు దెబ్బ కొట్టి అతనికి సరైన శిక్ష విధించేలా చేయడంతో ఈ ఎపిసోడ్కు ప్రభుత్వం ముగింపు పెట్టాలని బాధితులు కోరుతున్నారు. 70 ఏళ్ల వయసు, కబ్జా చేసిన భూమి 23,000 ఎకరాలు. అంతా అక్రమంగా, దౌర్జన్యంగా బెదిరించి లాక్కున్న భూమే. అన్ని వేల ఎకరాలు ఏం చేసుకుంటాడు? పోయేటప్పుడు తనతో తీసుకుపోతాడా? ఏం చేయలేని సామాన్యుడి నిస్సహాయత నుంచి పుట్టే భావోద్వేగం ఇది. కానీ ప్రభుత్వం, అధికార యంత్రాంగానికి అలాంటి నిస్సహాయత ఉండదు కదా. అందుకే అండర్ గ్రౌండ్ అంటూ ఎవడో ఇచ్చిన ఆశ్రయంలో నక్కిన కబ్జా కంత్రీని కాలర్ పట్టి బయటకు లాగాలి. ఏ కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడో అదే న్యాయస్థానం బోన్లో నిలబెట్టాలి, కటకటాల వెనక్కి నెట్టాలి. ఇన్నాళ్లు చేసిన పాపాలకు శిక్షను అనుభవించడంతో శేష జీవితం గడిచేలా చేయాలి. ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.